హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అయితే రెగ్యులర్గా కొన్ని కిచెన్లో పనులు సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం యాలకులు పౌడర్ చేసుకోవాలంటే యాలకులు కొంచెమే ఉంటాయి కదా అడుగున, అంతేకాకుండా మనకి ఫైన్గా మెత్తగా పౌడర్ లాగా కావాలి అనుకోండి, ఇది అవ్వదు కదండి. అలాంటప్పుడు మనకి మెత్తగా ఫైన్ పౌడర్ కావాలనుకోండి కొంచెం సాల్ట్, లేదు అంటారా సాల్ట్ కనుక ఇష్టం లేని వల్ల పంచదార ఉంటుంది కదండి, పంచదార ఒక పావు స్పూన్ అంటే పావు స్పూన్ చిటికెడండి, కొంచెం అంటే కొంచెం చూసారు కదా నేను ఎంత తక్కువ వేసారో ఆ క్వాంటిటీలో కనుక వేసేసి మనం మిక్సీ పట్టేసాం అనుకోండి, ఎంత మనకి ఫ్రిడ్జ్లోంచి తీసినా కానివ్వండి ఫైన్ పౌడర్లా కావాలనుకున్నప్పుడు సింపుల్ ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మనకి మెత్తటి పౌడర్ లాగా అయితే అయిపోతుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు నైట్ బాదం నానబెట్టి వేసుకోండి, మార్నింగే తింటూ ఉంటారు కదా, అలాంటి వారు నైట్ నానబెట్టడం కనుక మర్చిపోయేమో అనుకోండి, సింపుల్గా మనకు గంటలో నానాలి బాదం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఉంటుంది కదండి ఈ బాటిల్లో పెట్టేసేసి బాదంని వేడి నీళ్ళు పోసేసి ఒక గంట సేపు పాటు ఉంచేసాము అనుకోండి, ఈజీగా మనకి నానిపోతే. ఒక నైట్ మొత్తం నానబెట్టాల్సిన ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఒక గంట లోపలే మనకి వేడి నీళ్ళు పోసి పెట్టేసాం అనుకో బాదం అనే నానిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. దానివల్ల వేరే వారికి అయితే వీడియో రీచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదండి, అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే అతి ఎక్కువ ప్రమాదాలు జరగకుండా మనం అయితే సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతామండి. ప్రతి ఒక్కరు ఈ టిప్స్ పాటించండి. ఎప్పుడైతే మనకి అన్నం కానివ్వండి ఏదైనా పప్పు కానీ పొంగుతూ ఉంటుంది, ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. దానికోసము బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఎక్కడైతే మనకి కుక్కర్ విజిల్ పెట్టే హోల్ ఉంటుందో దానిపైన పెట్టేసేయండి. అండ్ అలానే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ రసం కనుక పోసేసాము అనుకోండి, దానిపైన లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఇరుక్కుపోయి ఉన్నా కానివ్వండి, లేదంటే పప్పు వేనా కానివ్వండి ఇరుక్కుపోయి ఉన్నా కానివ్వండి పైకి అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసేసేయండి. ఆ తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసేయండి. అండ్ అలానే లోపల ఉన్నవి ఇంకా నీట్గా క్లీన్ అవ్వాలి లేదు అనుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇలాంటి పెద్ద సూది ఉంటుంది కదండి, సూద్తో మాత్రమే మనకి అటువైపు ఇటువైపు ఈజీగా అనేది ఉంటుందండి. లేదంటే చిన్న సూది ఉన్నా కానివ్వండి మనకి దారంతో అయిపోయి హోల్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నామే అనుకోండి, లోపల ఉన్న ఫుడ్ పార్టికల్స్ వల్ల కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ విధంగా పప్పు కానీ అన్నం కానీ పొంగినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తారంటే ప్రమాదం అనేది జరగకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, చేతితో ఉతకకుండా ముఖ్యంగా ఎక్కువసేపు కష్టపడి ఉతకకుండా నీట్గా క్లీన్ అవ్వాలనుకున్నప్పుడు వేడి నీళ్ళలో కొంచెం మనకి వేడి నీళ్ళు పోసేసుకొని బేకింగ్ సోడా అలాగే కొంచెం సర్ఫ్ అలాగే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ వేసేసేసి బాగా కలిపేసేసి మన డోర్ మ్యాట్స్ని ఏవైతే మనం వాష్ చేయాలనుకున్నా వాటిని కూడా పెట్టేసేసేయండి. మనం ఎక్కువసేపు రుద్దకుండా మన చేతులన్నీ నొప్పి లేకుండా మురికి అంతా చాలా 1-2-3 సార్లు బ్రష్ కొట్టినా కానీ నీట్గా క్లీన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి ఒక గంట సేపు పాటు వేడి నీళ్ళలో నానబెట్టేసాను చూడండి. ఒక గంట సేపు నానబెట్టిన వెంటనే చూడండి మురికి నీళ్ళు ఎంత అయితే వచ్చేసినా ఆల్మోస్ట్ మొత్తం మురికి అనేది పోతుందండి. ఆ తర్వాత ఒక్కసారి బ్రష్ కొట్టేసేసేయండి. ఆ తర్వాత కనుక మీరు కొంచెం ఓల్డ్ పీపుల్ కనుక ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఉతుక్కోవాలన్నా చేయి పెట్టి ఉతకాలన్నా కింద కూర్చొని ఇబ్బందిగా పడుతున్నప్పుడు సింపుల్గా ఏ విధంగా ఎక్కువసేపు పెట్టకుండానే మనకి క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకసారి వేసేసేయండి. ఆ తర్వాత ఒకసారి వాష్ చేసేసి ఎక్కువసేపు మనకి చెయ్యి పెట్టి పిండాలి అన్నా కూడా చేతులు నొప్పులుగా ఉన్నప్పుడు అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఏదైతే మనకి వాషింగ్ మిషన్లో స్పిన్ ఉంటుంది కదండి, డ్రై చేసుకునేది ఉంటుంది కదా, ఆ డ్రై చేసేది కనుక పెట్టేసాము అనుకోండి ఈజీగా మనకి అనేది స్పిన్ అనేది ఉంటుంది. ఒక 10 minutesలో అయిపోతే వాషింగ్ మిషన్లో కొంతమంది డోర్ మ్యాట్స్ వేయడానికి ఇష్టం కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి సూపర్ యూస్ఫుల్ టిప్. ఎందుకంటే మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత జస్ట్ చేతులు నొప్పులు లేకుండా పిండాలంటే గట్టికి పిండాలంటే పిండలేని వాళ్ళకే కాబట్టి ఇంట్లో కనుక పెట్టేసి వదిలేసాము అనుకోండి 10 నిమిషాల్లో డ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు కష్టపడకుండా తక్కువ సింపుల్గా పని అవ్వాలనుకుని ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన గ్యాస్ కట్స్ ఉంటాయి కదండి, గ్యాస్ కట్లు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పాడైపోయినప్పుడు గ్యాస్ కట్ పక్కన పడేస్తూ ఉంటాం. ఆ గ్యాస్ కట్లు కనుక ఈ విధంగా మన బట్టల క్లిప్పులు కనుక మనం ఏం చేస్తాం, ఒక కవర్లో కానివ్వండి ఒక చిన్న బాక్స్ అనేది వాడుతూ ఉంటాం బట్టల క్లిప్పులు, అలా కాకుండా గ్యాస్ కట్ కనుక దానికి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి గ్యాస్ కట్కి మనకి ఈజీగా అయితే కనిపిస్తాయి అండి. ఒక దగ్గర హ్యాంగ్ చేయొచ్చు. అండ్ అలానే మనకి పైకి ముఖ్యంగా మేడ మీదకి ఎప్పుడైనా టెర్రస్ పైకి బట్టలు ఆరబెట్టుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈజీగా తీసుకొని వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, బాక్స్ తీసుకొని వెళ్తాం. అలా కొంచెం సింపుల్గా ఈ విధంగా చేతికి కూడా పెట్టేసుకొని వెళ్ళచ్చు. మన పని అనవసరమైందని కూడా మనకి పక్కన పడిందని యూజ్ చేసిన వాళ్ళం అయితే మన పని కూడా చాలా సులువుగా అయితే అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి మిక్సీకి క్లీన్ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో ఎక్కువ మురికి అనేది చేరిపోతూ ఉంటుంది. నార్మల్ గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసిన పోనే పోదు కదా. అలాంటి అప్పుడు మనకి నీట్గా క్లీన్ అవ్వాలి. ఆ గ్రీన్ స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు టూత్ పిక్ ఉంటుంది కదండి, టూత్ పిక్తో కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఎంత మురికున్నా కానివ్వండి, లోపల ఉన్నది పార్ట్స్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏదున్నా కానివ్వండి చాలా నీట్గా అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకోలే అవసరం లేదే. కానీ ఎప్పుడైనా సరే డీప్ క్లీనింగ్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా టూత్ పిక్ కానీ లేదంటే పుల్లలో చీపురు ఉంటుంది కదండి, దాంతో వేసి క్లీన్ చేస్తే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి మనకి ఫ్రెష్గా ఉండాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టే బదులు ఎయిర్ కంటైనర్ బాక్స్ కనుక ఉంది అనుకోండి, దానిలో కనుక పెట్టేసేసాము అనుకోండి మనకి ఎప్పటికి కూడా మనకి పాడవకుండా అయితే ఉంటాయండి. అయితే ఎయిర్ కంటైనర్ బాక్స్ కనుక లేదు అనుకోండి, మన హనీ బాటిల్ ఉంటుంది, ఆ హనీ బాటిల్ని నీట్గా క్లీన్ చేసేసేయండి, తుడిచేసేయండి తడైనది లేకుండా. ఆ తర్వాత నేను టేప్ ఉంటుంది కదండి, టేపుకు చుట్టూ వేసేసి ఎక్కడైతే మనం క్యాప్ పెడతామో దాని చుట్టూ వేసేసి ఆ తర్వాత కనుక మరి క్యాప్ పెట్టేసి నిమ్మకాయలు పెట్టేసి క్యాప్ పెట్టేసాము అనుకోండి, మనకి ఎయిర్ కంటైనర్ లాగా ఉంటుంది కాబట్టి బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టే కొంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి మనకి నిమ్మకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, పాడవకుండా అయితే ఎక్కువ నిమ్మకాయలు స్టోర్ చేసుకోవాలి ఉన్నప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలానే మీరు ఏంటంటే ఇక్కడ నిమ్మకాయ డీప్ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చుకున్నది కొంచెం వెంటనే జ్యూస్ అనేది రాదు కదా, గంట సేపు ముందు పెట్టుకుంటే ఓకే. లేదు అప్పుడప్పుడు కావాలి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసింది అనుకుంటే మాత్రం వేడి నీళ్ళలో ఒక 5 minutes వేస్తే చాలండి, జ్యూస్ అనేది ఎక్కువైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అగరబత్తి ఉంటాయి కదండి, అగరబత్తిని తీసుకొని నేనైతే ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. మన ఇల్లు ఎప్పుడు కూడా కొంచెం స్మెల్ రాకుండా మంచి వాసన వస్తూ ఉండాలి అనుకున్నప్పుడు, సింపుల్గా న్యాచురల్గా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. దానికోసం నాఫ్థలిన్ బాల్స్ ఉంటుంది, నాఫ్థలిన్ పౌడర్ లాగా చేసుకొని ఒక గ్లాస్ జార్లో అయితే వేసేసుకున్నానండి. నాకేంటంటే ఈ విధంగా మనకి ఆనియన్స్ కానివ్వండి లేదంటే చిన్న ఫ్రూట్స్ కానీ కొన్నప్పుడు గార్లిక్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే వస్తూ ఉంటుంది కదా, దీన్ని కూడా పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసండి ఒక వీక్లీ వన్స్ దీన్ని కనుక చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన ఇల్లంతా ఎలాంటి న్యాచురల్ పర్ఫ్యూమ్ వాడకుండానే న్యాచురల్గా మన ఇల్లంతా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు కదా కొంతమంది, మంచి వాసన వస్తూ ఉండాలి బెడ్రూమ్ లోపల అని చెప్పి ఏం అలాంటి పర్ఫ్యూమ్స్ అవసరం లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి.